ఓకే, లాస్ట్ క్లాస్లో మనం డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి చదువుకున్నాం కదా. సో పారిశ్రామిక రంగంలో డిస్ఇన్వెస్ట్మెంట్ గురించి చదువుకున్నాం. నెక్స్ట్ సిక్ ఇండస్ట్రీస్ అండి. సిక్ ఇండస్ట్రీస్ అంటే కాయలా పడ్డ పరిశ్రమలు, అంటే నష్టపోయిన పరిశ్రమలు అనమాట. ఒక 7 సంవత్సరాలు తక్కువ కాకుండా రిజిస్టర్ అయ్యింది. అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసి అది రిజిస్టర్ అయ్యి 7 సంవత్సరాలు తక్కువ కాకుండా రిజిస్టర్ అయ్యి ఏదైనా ఒక పారిశ్రామిక కంపెనీ ఒక ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పొందిన నష్టాలు దాన్ని నెట్వర్త్కి సమానంగా కానీ ఎక్కువ కానీ ఉంటే దాన్ని కాయిదా పడ్డ పరిశ్రమలుగా డిసైడ్ చేస్తారనమాట. ఒక కంపెనీ స్థాపించి 7 years అయింది, దాంట్లోనే ఒక ఆర్థిక సంవత్సరంలోనే ఆ చివరి నాటికి అది మొత్తం పొందిన నష్టాలు ఎలా ఉన్నాయంటే దాని నెట్వర్క్కి అది ఎంతైతే మూలధనంతో పెట్టుబడి పెట్టిందో దానికి సమానంగా కానీ ఎక్కువగానే ఉంటే అది నష్టపోయిన కంపెనీ కాయిలా పడ్డ పరిశ్రమ అని చెప్తారనమాట. దీంతోపాటు ఇంకో ఎక్స్ట్రాగా ఉంటుంది, 2 సంవత్సరాలు వరుసగా నష్టం పొందించే వాటిని కూడా కాయిలా పడిన పరిశ్రమలని అంటారనమాట. ఇది కాయిలా చట్టం వచ్చేసి 1985లో తీసుకొచ్చారు. మామూలుగా 1991 నుండి ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా ఇందులోకి వచ్చాయన్నమాట. అంతకుముందు మనకి ఓన్లీ ప్రైవేట్ కంపెనీలు మాత్రమే కాయిలా పడేవి. 1991 నుంచి ఈ ప్రభుత్వ రంగ కంపెనీలు కూడా ఇందులోకి వచ్చాయన్నమాట. 1992లోన ₹80 received on PhonePe. 1992 సంవత్సరంలోన 5 సంవత్సరాలు రిజిస్టర్ అయ్యింటే చాలా అనే ఒక సవరణ తీసుకొచ్చారు. ఇంకా చిన్న పరిశ్రమలు అయితే ఒక లాస్ట్ సంవత్సరము ప్రస్తుత సంవత్సరంలోన నష్టాలు గత 5 సంవత్సరాలు ఉన్న నెట్వర్త్లోనే 50% ఉంటే లేదా వరుసగా 4 వడ్డీ వాయిదాలు చెల్లించలేకపోతే దీన్ని కాయిలా పడ్డ పరిశ్రమగా చెప్తారన్నమాట. సో పెద్ద పరిశ్రమలకి ఒక రకంగా, పెద్ద పరిశ్రమలకి ఎలా ఉంది, 7 సంవత్సరాలు తక్కువ కాకుండా రిజిస్టర్ అయి ఉండాలి. దాంతోపాటు ఆ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అది పొందిన నష్టాలు అది దాని టోటల్ నెట్వర్త్కి సమానంగా కానీ ఎక్కువగానే ఉండాలి, లేదా 2 సంవత్సరాలు నష్టాన్ని కూడా పొంది ఉండాలి. దీన్ని కాయిలా పడ్డ పరిశ్రమగా అంటారు. ఇది ఎక్కడ ఉందంటే కాయిలా చట్టం 1985లో ఉంది. సో 1992లో దీన్ని సవరణ చేసేటప్పుడు ఏం చెప్పారంటే 5 years రిజిస్టర్ అయి ఉంటే చాలని చెప్పారు. 7 years కదా రిజిస్ట్రేషన్ అనేది, 5 years రిజిస్టర్ అయి ఉంటే చాలని చెప్పారు. నెక్స్ట్ చిన్న పరిశ్రమలు కాయిలా పడ్డ పరిశ్రమలుగా ఉండాలంటే ఏం చేశారంటే ఆ సంవత్సరము గత సంవత్సరము ఆ నష్టాలు మొత్తము 5 ఏళ్లలో వచ్చిన నెట్వర్త్లోనే 50% కంటే ఎక్కువ ఉంటే దాన్ని కాయిలా పడ్డ పరిశ్రమ అంటారు. లేదా వరుసగా 4 వడ్డీ వాయిదాలు చెల్లించకపోతే దాన్ని కాయిలా పడ్డ పరిశ్రమ అంటారు. వరుసగా 4 వడ్డీ వాయిదాలు అంటే 2 ఆర్థిక సంవత్సరాలు వాయిదాలు చెల్లించకపోతే దాన్ని కాయిలా పడ్డ పరిశ్రమ అంటారు చిన్న పరిశ్రమలకి. దీంతోన ఎస్బీఐ అధ్యయనం ఎస్బీఐ నుంచి ఒక టీంని ఏర్పాటు చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఒక సంస్థ నిరంతరాయంగా మిగులు సృష్టించడంలో విఫలమై బాహ్య విధులపైన ఆధారపడితే దాన్ని కాయిలా పడ్డ పరిశ్రమలు అంటారు. ఇవన్నీ డెఫినేషన్స్ అండి. డెఫినేషన్స్ గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏ డెఫినేషన్ ఇచ్చారని. ఇంకా కంపెనీల సవరణ చట్టం 2002 ఏం చెప్పిందంటే 2002 ఈ కంపెనీల చట్టం, దీన్ని 2013లో సవరణ చేశారు. అప్పుడు ఈ కంపెనీ ఏం చెప్పిందంటే ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నష్టాలు గత 4 ఏళ్ల నెట్వర్త్లోన 50% కంటే ఎక్కువ ఉంటే వాటిని కాయిలా పడ్డ పరిశ్రమలు అంటారు. 9 నెలలలోపు రుణాలను చెల్లించలేని స్థితిలో ఉన్నా కూడా కాయిలా పడ్డ పరిశ్రమలని అంటారు అనమాట. సో మన దేశంలోని చిన్న పరిశ్రమలే ఎక్కువగా కాయిలా పడ్డాయి, అంటే చిన్న పరిశ్రమలోనే ఎక్కువ నష్టంలో ఉన్నాయన్నమాట. సో కాయిలా పడ్డానికి కారణాలు ఏంటంటే అంతర్గత కారణాలు, సో వాటిలో లోపల కారణాలు అవి నిర్మాణానికి సరిగ్గా ప్లానింగ్ లేకపోవడము, నిర్మాణ ప్రణాళికల లోపల ప్లానింగ్లో వాళ్ళ లోపల ఏమైనా ఉండడము, వాళ్ళకి సరైన యంత్రాలు ఎక్విప్మెంట్ లేకపోవడము, వాళ్ళకి మూలధన సహాయం చేయకపోవడం అంటే ఫైనాన్షియల్గా ఇష్యూస్ ఉండడము, తర్వాత అవస్థాపన సామర్థ్యం లేకపోవడం అంటే వాళ్ళకి కావాల్సిన ల్యాండ్ కొనుక్కోవడం కానీ లేదంటే మార్కెట్ని కల్పించుకోవడం కానీ ఇలాంటి వాటిలోన లోపాలు ఉండడం వల్ల కూడా నష్టాలు వస్తాయి. తర్వాత కొన్ని మేనేజర్లు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ నిర్ణయాల వల్ల కూడా ఆ నిర్ణయాల లోపల్లో కూడా ఈ ఏదైనా ఒక మేనేజరే కదా చూసుకునేది, ఆ మేనేజర్ ఏదైనా తప్పు నిర్ణయం తీసుకోవడం వల్ల కూడా నష్టాలు సంభవించే అవకాశం ఉంది. దాంతోపాటు కార్మికులు స్ట్రైక్ చేయడము, పనికిలోకి రాకపోవడము ఇలాంటి సమస్యల వల్ల కూడా కాయిలా పడిపోతాయి అనమాట. బహిర్గత కారణాలు, బయట నుంచి వచ్చే కారణాలు ఎలా ఉంటాయంటే విద్యుత్తు అందకపోవడం, సో విద్యుత్తు కోతలు కానీ లేదంటే విద్యుత్ తీసేయడం కానీ సరైన విద్యుత్ అందకపోవడం కానీ ఇలాంటి కారణాలు ఉంటాయి. నెక్స్ట్ ఉత్పత్తి కారకాలు, ఒక కంపెనీ ప్రోడక్ట్ని ఉత్పత్తి చేయాలంటే దానికి మూలధన సాయం కానీ ఉత్పత్తి కారకాలు కానీ అవసరం కదా. సో ఉత్పత్తి కారకాలు లేకపోతే కూడా ఒక కంపెనీ కాయిలా పడే పరిస్థితి ఉంది. తర్వాత వస్తువుల డిమాండ్ తగ్గడం, సో వస్తువుల డిమాండ్ తగ్గినా కూడా ఈ కంపెనీ యొక్క లాభాలు తగ్గిపోతాయి. ఇంకా విదేశీ వస్తువుల పోటీ, ఇక్కడ మనం ఆల్రెడీ 1992 సంస్కరణ తర్వాత చెప్పుకున్నాము. సంస్కరణల తర్వాత విదేశీ సంస్థలు ఎక్కువగా రావడం వల్ల మన దేశంలో ఉండే ప్రోడక్ట్లకి పోటీ పెరిగిపోయిందని చెప్పాం కదా. సో ఇలా పోటీ పెరగడం ద్వారా కూడా నష్టాలు వచ్చే ప్రమాదం ఉందన్నమాట.
సో ఈ కాయిలా పడ్డ పరిశ్రమల వల్ల పరిణామాలు ఎలా ఉంటాయంటే ఉత్పత్తి తగ్గిపోతుంది, సో ఉపాధి కూడా తగ్గిపోతుంది. దాంతోపాటు ఈ వనరులు వృధా అవుతాయి. ఆ కంపెనీ స్థాపించడానికి పెద్ద బిల్డింగ్స్ కడతారు, ఎక్విప్మెంట్ తీసుకొస్తారు. సో ఇవన్నీ వనరులన్నీ వృధా అయిపోతాయి అనమాట. సో పెట్టుబడులపై కూడా ప్రభావం చూపిస్తుంది. పెట్టుబడులపై ప్రభావం ఎలా చూపిస్తుంది అంటే ఒకటి స్టార్ట్ చేశాడు, ఆ స్టార్టప్ కొన్నాళ్ళు జరిగింది, తర్వాత ఆ కంపెనీ ఎత్తేసారు. అప్పుడేమంటారు, సో ఒకడు కంపెనీ పెట్టి వాడు నష్టపోయాడు అనుకోండి, వేరే వాడు కూడా కంపెనీ పెట్టడానికి భయపడతారు అనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే పెట్టుబడులు ఆశించిన విధంగా రావన్నమాట. సో పెట్టుబడులపై ఈ విధంగా ప్రభావం చూపిస్తుంది అనమాట. సో బ్యాంకులు కూడా నష్టాలు పడతాయి. ఇప్పుడు బ్యాంకులు రుణాలు ఇచ్చింటాయి. ఇక ఒక కంపెనీ ఒక స్టార్టప్ చేయాలంటే వాడు బ్యాంక్ నుంచి రుణాన్ని తీసుకొచ్చింటాడు. ఆ బ్యాంక్ నుంచి రుణాన్ని తెచ్చిన ద్వారా ఆ స్టార్టప్ స్టార్ట్ చేసింటాడు. ఆ స్టార్టప్ నష్టాల్లో ఉందంటే వాడు ఆ బ్యాంక్ రుణాన్ని ఎలా చెల్లిస్తాడు? బ్యాంక్ రుణాన్ని చెల్లించలేనప్పుడు బ్యాంకులు కూడా నష్టపోతాయి కదా. సో ఇలా అనమాట. నెక్స్ట్ ప్రభుత్వ రాబడి కూడా తగ్గిపోతుంది. కంపెనీలు ఎక్కువ ట్యాక్సులు పెరిగితే ప్రభుత్వానికి లాభం. అదే కంపెనీలు దివాలా తీసి కంపెనీలు నష్టం లేకపోతే ట్యాక్సులు రావు. సో ప్రభుత్వ రాబడి కూడా తగ్గిపోతుంది అనమాట. సో ఇలాంటి వాటికి ఇలా కాయిలా పడ్డ పరిశ్రమల కోసం ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంది అంటే మామూలుగా అంటే బ్యాంకుల నుంచి మూలధన సహాయంగా తీసుకుంటారు కదా, అమౌంట్ తీసుకుంటారు కదా. సో బ్యాంకుల నుంచి మూలధన సహాయాన్ని కల్పించడము, ఇంకా ఎక్కువ కల్పించడము, దాంతోపాటు ఈ వడ్డీ రేట్లను తగ్గించడము, వడ్డీ పైన మారిటోరియం విధించడం. మారిటోరియం అంటే మీకు ఐడియా ఉందా? మామూలుగా ఈఎంఐస్ ఉన్న వాళ్ళకి అర్థమైంటుంది. 2020లో మనకి కరోనా టైంలోనే 3 months మారిటోరియం పీరియడ్ విధించారు కదా. సో ఆ 3 months మనం చెల్లించలేకపోయినా కూడా, అంటే ఆ 3 months మనం ఈఎంఐ చెల్లించలేకపోయినా కూడా దాని మీద ఎక్స్ట్రా వడ్డీ అనేది పడదనమాట. కాకపోతే ఆ 3 months తర్వాత కూడా చెల్లించాలి. ఇది మారిటోరియం అంటే. నెక్స్ట్ ప్రభుత్వము ఈ ప్రభుత్వ యూనిట్లని విలీనం చేసుకోవడము, జాతీయం చేయడము. ఇలా ఒక కంపెనీని జాతీయం చేయడం అంటే మామూలుగా డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రభుత్వ కంపెనీని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మడం. జాతీయం చేసుకోవడం అంటే ప్రైవేట్ కంపెనీని ప్రభుత్వం కొనుక్కోవడం అనమాట. సో ప్రభుత్వం కొన్ని యూనిట్లని విలీనం చేసుకోవడం లేదంటే జాతీయం చేయడం జరుగుతుంది అనమాట. 1977 నుంచి పన్ను మినహాయింపులు కూడా ఇచ్చారు. నెక్స్ట్ ఐఆర్సీఐ అంటే ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1971లో ఏర్పాటు చేశారు. దీనికి 1985లో చట్టబద్ధత కల్పించారనమాట. సో 1985లోన ఐఆర్బీఐగా చేంజ్ అయిందన్నమాట. ఇండస్ట్రియల్ రీకన్స్ట్రక్షన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ నుంచి బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. సో 1997లో ఐఐబిఐని స్థాపించారు. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్పు చేశారు. సో ఐఆర్సీఐ నుంచి ఐఆర్బీఐ నుంచి ఐఐబిఐగా చేంజ్ అయిందనమాట. ఇంకా నెక్స్ట్ సికా అంటే సిక్ ఇండస్ట్రియల్ కంపెనీస్ యాక్ట్ అనేది 1985లో తీసుకొచ్చారు. ఇందులో వచ్చేసి బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్స్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేశారు 1987లోన. ఈ సికా తర్వాత తీసేశారనమాట. సికా స్థానంలోన కంపెనీ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు. సో దీన్ని ఎలా తీసుకొచ్చారంటే ఇరానీ ప్యానెల్ సిఫార్సుల పైన తీసుకొచ్చారనమాట. సో ఇరానీ ప్యానెల్ అనేది ఒక కమిటీ లాగా ఉంటుంది. ఆ కమిటీ సిఫార్సుల పైన తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఈ బిఐఎఫ్ఆర్ ఉంది కదా, బోర్డ్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ఫైనాన్స్ రీకన్స్ట్రక్షన్, దీన్ని రద్దు చేసి 2002లోన ఎన్సిఎల్టీని ఏర్పాటు చేశారు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అనేది ఏర్పాటు చేశారనమాట. సో ఇదేం చేస్తుందంటే ఏదైనా కంపెనీ నష్టంలో ఉందనుకో దానికి హెల్ప్ చేస్తుంది, ఫైనాన్షియల్గా ఫస్ట్ హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. అది ఏ పరిస్థితుల్లో ఉందో చూస్తుంది అనమాట. అది మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే తిరిగే అవకాశం ఉందా లేదా. సో ఆ అవకాశం లేనప్పుడు ఏం చేస్తుందంటే ఆ కంపెనీ నాది అమ్మేసి దాని ఆదాయాన్ని ఈ నష్టాలని భర్తీ చేయడానికి జమ చేస్తాను అనమాట. సో కంపెనీని అమ్మేసి దానికి వచ్చిన అమౌంట్తో ఆ నష్టాలని పూర్తి చేసేస్తుంది. నెక్స్ట్ నేషనల్ రెన్యువల్ ఫండ్, ఇది 1992లో స్థాపించారు. కాయిలా పడ్డ గవర్నమెంట్ సంస్థ ఉద్యోగుల్ని శిక్షణ పునరావాసం ఇవ్వడానికి దీన్ని ఏర్పాటు చేశారనమాట. సో 2011లో రద్దు చేశారు. ఇప్పుడు ఒక గవర్నమెంట్ కంపెనీ ఉంది. ఆ గవర్నమెంట్ కంపెనీ దివాలా తీసిందంటే ఆ గవర్నమెంట్ కంపెనీ కాయిలా పడింది. సో ఆ కంపెనీని మూసేస్తారు. ఆ కంపెనీని మూసేస్తే అప్పుడు అందులో ఉండే ఎంప్లాయీస్ గతి ఏంటి కావాలి. సో ఒక ప్రభుత్వ కంపెనీని మూసివేసినప్పుడు కాయిలా పడినప్పుడు అందులోని ఉద్యోగులకి వాళ్ళకి వేరే జాబ్ చేయడానికి శిక్షణ ఇవ్వడము, దాంతోపాటు వాళ్ళకి పునరావాసం కల్పించడం కోసం ఏర్పాటు చేశారు నేషనల్ రెన్యువల్ ఫండ్ అనేది. దీన్ని 2011లో రద్దు చేశారు. నెక్స్ట్ గోల్డెన్ షేక్ హ్యాండ్ అంటే ఇప్పుడు ఇందాక చెప్పాం కదా, ఒక కంపెనీ నష్టంలో ఉన్నప్పుడు అది ఉద్యోగాల్ని తగ్గించుకుంటుంది అని చెప్పాం కదా. సో ఉద్యోగాల్ని తగ్గించుకున్నప్పుడు వాళ్ళని డైరెక్ట్గా తీసేసి వాళ్ళు ఏదైనా స్ట్రైక్ చేయడము, సమ్మె చేయడము, బంద్లు చేయడం ఇలాంటివి చేస్తారు కదా. సో ఇలాంటివి లేకుండా వాళ్ళకి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని తీసుకొచ్చారన్నమాట. అంటే మీరు ముందుగానే రిటైర్ అయిపోవచ్చు, మీకు కావాల్సిన అమౌంట్ని ఇచ్చేస్తామన్నట్లా. అంటే
వాళ్ళని తగ్గించుకోవడానికి వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ముట్ట చెప్పి పంపించేయడం అనమాట. మనకి పుష్ప సినిమాలో కూడా రీసెంట్గా అలాగే జరిగింది కదా. సో పోలీసులకి ముందుగానే వాళ్ళ అమౌంట్ని వాళ్ళకి ఇచ్చేసి పంపించేయడం అనమాట. దీన్ని గోల్డెన్ షేక్ అని అంటారు. ఎగ్జిట్ పాలసీ వచ్చేసి 1999 అక్టోబర్లో తీసుకొచ్చారు. సో పరిశ్రమల్ని మూసివేయడానికి దీన్ని తీసుకొచ్చారనమాట. సో ఒక పరిశ్రమ మాకు వద్దు, మేము భరించలేము, మేము మూసివేస్తామనే టైంకి ఈ పాలసీని తీసుకొస్తారనమాట. ఇంకా బోర్డ్ ఆఫ్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అనేది 2004లో తీసుకొచ్చారు. ఇది కూడా కాయలపడ్డ పరిశ్రమల కోసం తీసుకొచ్చారనమాట. నెక్స్ట్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్ట్ కోడ్ 2016లో తీసుకొచ్చారనమాట. రుణం చెల్లించలేని స్థితిని ఇన్సాల్వెన్సీ అంటారు. ఇంకా దివాలా ఆస్తులు అమ్మేసి ఇందాక ఒకటి చెప్పాం కదా ఎన్సీఎల్టీ ఎలా ఉంటుందో ఇది కూడా అదే. సో దివాలా ఆస్తులు అమ్మేసి రుణాలు చెల్లిస్తుంది. కంపెనీలు, భాగస్వాములు, వ్యాపారస్తులు, వ్యక్తులు వీళ్ళందరికీ ఈ అమ్మిన దాంట్లోనే వర్తింపు ఉంటుంది అనమాట. అంటే కంపెనీలుగానే ఉండొచ్చు, లేదంటే భాగస్వాములు ఒక వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు కూడా ఉండొచ్చు, లేదంటే వ్యాపారస్తులు సొంతంగా వ్యాపారస్తులు కూడా ఉండొచ్చు, లేదంటే వ్యక్తులు కూడా ఉండొచ్చు. ఇలా ఎవరైనా కూడా దివాలా తీస్తే ఈ కోడ్ ద్వారా వాళ్ళ ఆస్తులు అమ్మేసి రుణాలు చెల్లిస్తారనమాట. ఇంకా ఈ దివాలా పరిష్కారం 120 రోజుల్లో పూర్తి చేయాలి అని తీసుకొచ్చారు. ఇంతకుముందు 4 ఏళ్ళు జరిగేదనమాట ఈ దివాలా పరిష్కారం. అంటే ఒక కంపెనీ నష్టాలు ఉందంటే ఆ నష్టాలు అంచనా వేసి దాన్ని అమ్మేసి దాన్ని రుణాలు చెల్లించే లోపు 4 years అయ్యేది. సో ఈ 4 years టైంని 180 రోజులకి కుదించారు అనమాట. నెక్స్ట్ కంపెనీ చట్టం 2013, ఇది ఇంతకుముందే చెప్పాం కదా. ఇందులో సెక్షన్ 253 ప్రకారము రుణదాత రుణంలో 50% కానీ అంతకంటే ఎక్కువ కానీ రుణాన్ని చెల్లించమని కోరితే 30 రోజుల్లో చెల్లించలేకపోతే ఎన్సీఎల్టీని సంప్రదించి ఆ కాయల కంపెనీని ప్రకటించమని కోరవచ్చు. ఇప్పుడు నేను ఒక కంపెనీ పెట్టాను, ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకుని కంపెనీ పెట్టాను అనమాట. నా కంపెనీ నష్టంలో పోయింది. నేను అప్పు తీసుకొచ్చిన వాడు నన్ను అడిగాడు అనమాట. సో నాకు వాయిదాలు కట్టు అంటే నేను 3 months కట్టలేకపోతే వాడు వెళ్ళి ఎన్సీఎల్టీ దగ్గర ఆ కంపెనీ వాడు నష్టంలో ఉన్నాడు, వాడి కంపెనీని కాయలపడ్డ కంపెనీగా ప్రకటించండి అని కోరవచ్చు. లేదంటే నేనైనా వెళ్ళి కూడా నా కంపెనీ నష్టంలో ఉంది, నా కంపెనీని కాయలపడ్డ కంపెనీగా ప్రకటించండి అని కూడా నేనే కూడా వెళ్ళి అడగవచ్చు అనమాట. సో 16 రోజుల్లోనే కంపెనీ కాయలా పడిందా లేదా అనే దానిపైన ప్రకటన చేస్తుంది. సో కాయలా పడి ఉంటే ఈ ఆస్తులను అమ్మేసి ఆ రుణాలను చెల్లించే బాధ్యత ఎన్సీఎల్టీ తీసుకుంటారు అనమాట. ఇది కాయలా పడ్డ పరిశ్రమలు. సో పరిశ్రమ రంగం గురించి ఇంతే అండి. నేను ఎలా చెప్తున్నా అంటే మీకు సిలబస్లో ఉన్న పాయింట్ని ఆధారంగా చేసుకొని చెప్తున్నా. ఒకవేళ ఇదే చదవాలా ఇదే వస్తుందా అంటే నేనేం పేపర్ సెట్టర్ని కాదు. నేనేం చెప్తున్నా అంటే ఉన్న సిలబస్ని ఏదైతే సిలబస్లో మెన్షన్ చేస్తాడో ఆ క్లాసెస్ మాత్రమే చెప్పి నోట్స్ రాస్తున్నా. ఇప్పుడు ఇదే నోట్స్ని ఇదే క్లాస్ని దాదాపు ఒక 100 మంది చదివారనుకోండి, 100 మందికి సేమ్ మార్కులు వస్తాయంటే రావు. సో ఉన్నదాన్ని పర్ఫెక్ట్గా చదవండి. నీకు ఇంకా ఇవన్నీ వస్తాయి, నాకు ఇంకా టైం ఉంది అంటే ఇంకా ఏదేటి చదవండి. మీకు ఆల్రెడీ మీరు నా నోట్సే చదువుతారని ఏం లేదు, మీకు ఆల్రెడీ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ బుక్స్ చదువుతూ దీన్ని చదవండి. ఈ నోట్స్ ఎందుకు ఉపయోగపడతాయంటే మీకు ఫాస్ట్గా రీడ్ చేయడానికి, ఈజీగా రివిజన్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో దీన్నే చదవండి ఇవే వస్తాయి అని నేను ఎక్కడా చెప్పను కూడా, అట్లా చెప్పకూడదు కూడా అది. సో నేనేమన్నా పెద్ద దాన్ని ఏమంటారు గెజిటెడ్ ఆఫీసర్ కాదు కదా, నా బుక్లో నుంచే వస్తాయని నేనే వేరే బుక్ నుంచి తీసుకొచ్చి ఈజీగా మనకి అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నా. దాంతోపాటు నేను నేర్చుకుంటున్నా ఫస్ట్. సో నేను అందుకే ప్రతి వీడియోకి చెప్తున్నా నేను నేర్చుకుంటున్నా ఏమైనా తప్పులు ఉంటే చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. సో అదనమాట మ్యాటరు. సో నోట్స్ కొన్న వాళ్ళకి కూడా అది చెప్తాను. సో దీంతోపాటు మీరు కరెంట్ అఫైర్స్ మనకి మ్యాక్సిమం మనకి 75 మార్క్స్ ఉంటే 30+ మార్క్స్ ఖచ్చితంగా బడ్జెట్, సర్వే వీటి నుంచే వస్తాయి, ఖచ్చితంగా అక్కడ నుంచే వస్తాయి. సో మనకి ఏంటంటే ఇది మనకి కోర్, ఈ కోర్ని బడ్జెట్కి సర్వేకి లింక్ చేసుకుంటూ చదివితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నేను కూడా అలాగే చదువుతున్నా. సో కలిసి చదువుదాం, కలిసి చదివిద్దాం అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టాటా. ఇంకా సేవారంగం ఒకటి ఉంటుంది. సేవారంగం అయిపోతే మొత్తం ఇండియన్ ఎకనామీ అయిపోతుంది. సో సేవారంగాన్ని ఒక్క క్లాస్లోనే అయిపోగొట్టడానికి ట్రై చేస్తాను. సో సేవారంగం అయిపోతే ఏపీ ఎకనామీ ఉంటుంది. ఏపీ ఎకనామీలోని బడ్జెట్, సర్వే, తర్వాత పాలసీస్, ఈ 3 గురించి చెప్తాను. మిగతా మీరు స్టాక్ ఉంటుంది కదా, ఆ స్టాకు మ్యాక్సిమం అవసరం లేదు. సో మేము చదువుకుంటాం అంటే చదువుకోండి పర్లేదు. సో నేనైతే బడ్జెట్, తర్వాత సర్వే, తర్వాత పాలసీస్, ఈ 3 అయితే ఖచ్చితంగా చెప్తా. తర్వాత మీ ఇష్టం ఇంకా.